హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అండి. మూంగ్ దాల్ మిక్సర్ ఈజీగా మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో చేసి పెట్టారంటే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఈ మూంగ్ దాల్ మిక్సర్ కోసం ఒక కప్పు పెసల్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని, ఈ పెసలు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని రాత్రంతా ఇలాగా నానబెట్టుకున్నాను. మనకి తెల్లారి నేను ఇలా మార్నింగ్ చూపిస్తున్నాను. తెల్లారి ఇలా బాగా ఉబ్బి ఇలా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం వంపేసేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసి ఒకసారి వాష్ చేసుకొని ఇవి మొత్తం వడబుట్టలో వేసుకొని నీళ్లు మొత్తం పోయిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఫ్యాన్ గాలి కింద ఇలాగా ఆరబెట్టుకోవాలి. జస్ట్ 1 అవర్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఈ పెసల్ని మనం ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఫ్యాన్ గాలి కిందే మనకి చక్కగా పొడిలాడుతూ ఆరిపోతాయి అన్నమాట. ఇప్పుడు మిక్సింగ్కి ఒక బౌల్ తీసుకొని కప్పు శనగపిండిని తీసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకు బియ్యపిండిని కూడా తీసుకొని టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని హోల్స్ ఇలాగ మీడియం సైజు హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మురుకులు కొట్టడానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని పెట్టేసుకొని ఇక్కడ రెడీగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి 1 అవర్ తర్వాత పెసలు అనేటివి ఇలాగ పొడిలాడుతూ చక్కగా తడి చెమ్మ అనేది లేకుండా ఆరిపోయినాయి. ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇది స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే పెసలను వేసుకోవాలి. అలాగని మొత్తంగా వేసుకోవద్దు, సగం మాత్రమే వేసుకోవాలి. మొత్తం వేసుకున్నామంటే సరిగా ఫ్రై అవ్వవు, సరికదా మెత్తగా ఉంటాయన్నమాట మనకి పెసలు. అందుకని సగం మాత్రమే వేసేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. ఇలాగ క్రంచీగా వచ్చిన తర్వాత తీసేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. మనకి పెసలు వేసినప్పుడు నురగ అనేది వస్తుంది. ఆ నురగ మొత్తం పోయే కొద్దీ మనకి పెసలు అనేవి క్రంచీగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకొని మొత్తంగా అవి కూడా అలాగే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా క్రంచీగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇవి కూడా తీసేసుకొని వేరొక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు పావు కప్పు వరకు శనగగుళ్ళను తీసుకొని స్టైనర్లో వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టైనర్లో వేసుకొని వేయించుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువగా అంటదన్నమాట. అలాగే పావు కప్పు పుట్నాల పప్పు, పావు కప్పు జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. మీ దగ్గర కరివేపాకున్నా కూడా వేసుకొని వేయించుకోండి, బాగుంటుంది. ఇవి కూడా ఇలాగ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని తీసేసుకొని అదే మిక్సర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం జంతిక అనేది వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా జంతికని వేసేసుకొని రెండో వైపు కూడా డన్ చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకొని మన మిక్సర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర మొత్తం బాగా సన్నగా ముక్కలుగా అయ్యే వరకు గట్టిగా చేతితోటి నలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కొంచెం సాల్టు, కొంచెం కారం కూడా వేసేసుకొని ఈ ఉప్పు కారం అంతా బాగా పట్టే వరకు చక్రం ముక్కలు చిన్న ముక్కలు అయ్యే వరకు ఇలాగ చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే మనకి స్వీట్ షాప్ స్టైల్లో మూంగ్ దాల్ మిక్సర్ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.